టైటిల్ ఎవరు గెలుస్తారు బిగ్ బాస్? బిగ్ బాస్ టైటిల్ కన్నా ముందు అమర్దీప్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఒక ఎపిసోడ్ నేను చూసా అనమాట. ఆ ఎపిసోడ్‌లో అంటే ఎపిసోడ్‌లో అమర్దీప్‌ని చూసిన. అంటే జాతకం చెప్పమని చెప్తున్నారు. కానీ అర్జున్ దగ్గర ఆయన పప్పులు ఉడకలేదనమాట. అర్జున్ ఆయన జాతకమే బయట పెట్టేసినాడు. 5 సంవత్సరాల నుంచి నాకు పట్టిన దరిద్రం అని చెప్పి. సో, ఆ నిజంగానే దరిద్రం అనుకుంటే ఇక్కడ కూడా వదలలేదు పాపం ఆయనని. ఆయన చెప్పే జాతకాలయ్యా అందరు కప్పుల కోసం ఉరుకుతున్నారంట గానీ, మరి అందరు ఏ కప్పుల కోసం ఉరుకుతున్నారో ఈయన టీ కప్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడు అమర్దీప్‌ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రియాంక కూడా ఈ ఫన్ గేమ్ టాస్క్‌లోనే సీరియస్ అయితది. నార్మల్ గేమ్ టాస్క్‌లోనే సీరియస్ అయితది. ఆమె టోటల్‌గా సీరియస్ అవ్వడానికే పెట్టిర్రేమో ఆమెని. లేకపోతే ఒక వంట రకం చేద్దామని పెట్టిర్రేమో. అంతకు మించి ఆమెదేమీ లేదు. అండ్ అంతకుముందు ఎపిసోడ్‌లో కూడా మీరు 7 మినిట్స్ కనిపించారు, 3 మినిట్స్ కనిపించారు అన్న దాంట్లో మనకి మెయిన్ అర్జున్‌కెయ్యాలయ్యా 3 నిమిషాలని చెప్పి. ఆ అర్జున్ మొఖంలో ఇప్పటి వరకు చూసినా గానీ ఎప్పుడు కూడా ఒక స్మైల్ న్యాచురల్ స్మైల్ కనిపించదు. ఒక పెద్దగా నవ్వినట్టు కూడా అనిపించదు. సో అమర్దీప్ చెప్పింది కదా 3 మినిట్స్ కన్నా ఎక్కువ లేనే లేదు. అమర్దీప్‌ని ఏసుకోవచ్చులే ఒక 15 మినిట్స్. ఎందుకంటే అమర్దీప్ కొంచెం షో అప్ చేస్తా ఉంటాడు. పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తాడు కాబట్టి పిచ్చోడు కాబట్టి పిచ్చోడని నేను అనట్లేదు. పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తాడు కాబట్టి ఒక 15 నిమిషాలు ఏసుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితాయి కాబట్టి శివనన్న ఒక 20 నిమిషాలు ఏసుకోవచ్చు. కానీ ఇందులో మంచి పాయింట్ ఏంటిదంటే పల్లవి ప్రశాంత్ వస్తాడు, 2 నిమిషాలు ఆడతాడు, 2 నిమిషాలు గెలిచేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇది మాత్రం పాయింట్. 5 నిమిషాలు కనిపించినా గానీ దమ్మున్నట్టు కనిపిస్తాడు అనమాట మన పల్లవి ప్రశాంత్. 5 నిమిషాల్లో కూడా తను ఏది కావాలో అది చేసుకుని వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్ ఏదైతే పల్లవి ప్రశాంత్ ఉందో 5 నిమిషాలు కరెక్టే. అమర్దీప్ 15 నిమిషాలు కరెక్టే. మన శివాజీ అన్న 20 నిమిషాలు కరెక్టే. అండ్ అర్జున్ది మాత్రం 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఇవ్వలేము. అండ్ ఇంకా మనకి ఎవరైతే ఉందో యావర్ 10 మినిట్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే యావర్ కూడా ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తూ ఉంటాడు కాబట్టి. అండ్ ఇంకా ప్రియాంక ఆయన గెలవడండి కష్టం అసలు. అదే చెప్తున్నా కప్పు టైటిల్ విన్నర్ తనే. కప్పు డాడీ తీసుకురామన్నాడు అంటే పల్లవి ప్రశాంత్ ని కూడా బంగారం తీసుకొని రా అని చెప్పి అలయ్య కూడా అంటుండు. మరి మొన్న బంగారం అన్నప్పుడు బంగారం కప్పు తీసుకొని రా అన్నాడు. మరి అందరు నేను కూడా చెప్తా, నేను కూడా ప్రియాంక నువ్వు కప్పు తీసుకొని రా అంటే చెప్పిన మాటల ప్రకారం వాళ్ళు తీసుకొచ్చడం కదా మన చాయ్ కప్ప. మా ఇంట్లో మస్తుగున్నాయి, ఇస్తా కావాలండి కప్స్. విన్నర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ అనుకున్నా. రన్నర్ ఆఫ్ ద హౌస్ వచ్చేసి మన శివాజీ గారు అనుకున్నా. అమర్దీప్ మాత్రం థర్డ్ లెవెల్స్ లో ఉండొచ్చు మేబీ. ఎందుకు అంటే ఆయన రాలేడు. ఏంటంటే ఆయన పిచ్చి చాటలు కొంచెం నచ్చి కొంతమందికి నచ్చి అట్లా చేస్తున్నారు తప్ప ఏం లేదు.